హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు కిరణ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కెమెరాలో ఉండే షట్టర్ స్పీడ్ గురించి అయితే తెలుసుకుందాం పూర్తిగా డీటెయిల్స్. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోని అయితే చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ షట్టర్ స్పీడ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక పిక్చర్ని క్లిక్ చేసినప్పుడు, ఫోటో తీసినప్పుడు ఆ షట్టర్ స్పీడ్ అనేది ఒకసారి ఓపెన్ అయ్యి ఇంకొకసారి క్లోజ్ అయిపోతుంది. ఈ షట్టర్ స్పీడ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. మన కళ్ళకు కూడా కనిపించదు, అంత స్పీడ్ ఉంటుంది. ఇక్కడ మిర్రర్ అని ఉంటుంది. ఆ మిర్రర్ అనేది పైకి లేసిన తర్వాత షట్టర్ స్పీడ్ అనేది ఆన్ అవుతుంది. ఆ షట్టర్ స్పీడ్ అనేది ఆన్ అయిన తర్వాత మనకు అక్కడ లైటింగ్ కనపడుతుంది. ఆ లైటింగ్ అనేది మన లెన్స్ మీద ఫోకస్ అయ్యి అప్పుడు మన పిక్చర్ అనేది క్లారిటీగా ఫోకస్ అవుతుంది. వన్స్ పిక్చర్ అనేది క్యాప్చర్ అయిన తర్వాత లెన్స్ అండ్ మిర్రర్ రెండు క్లోజ్ అయిపోతాయి. షట్టర్ స్పీడ్ కూడా క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది షట్టర్ స్పీడ్ అనేది. వన్స్ ఈ షట్టర్ స్పీడ్ అనేది క్లోజ్ అయిన తర్వాత మనకి మిర్రర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ షట్టర్ స్పీడ్ని ఎలా కొలుస్తారంటే మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ షట్టర్ స్పీడ్ అనేది మనకి 1/30 అని కనిపిస్తుంది. నేను అక్కడ ప్రెస్ చేస్తాను చూడండి. 1/30 అక్కడ చూడండి. 1/30 అనేది దేనికంటే మనం ఒక ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు 1/30 స్పీడ్లో క్యాప్చర్ అవుతుంది అనమాట అక్కడ పిక్చర్ అనేది. ఓకే, ఇక్కడ ఈ షట్టర్ స్పీడ్ అనేది చూసారు. ఆ మూవ్ అనేది మనం ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఆ షట్టర్ స్పీడ్ అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ ఏంటంటే మనం ఒక్క సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 1/60 స్పీడ్లో ఫోటో అనేది క్యాప్చర్ చేయొచ్చు. క్యాప్చర్ చేయడానికి మనం అక్కడ 8000 వరకు మనం అయితే అక్కడ పెంచుకోవచ్చు. నేను అట్లా మూవ్ చేస్తూ ఉంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. షట్టర్ స్పీడ్ ఒక్క క్లిక్లో 8000 స్పీడ్ వరకు మనం అయితే షట్టర్ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫాస్ట్గా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, ఆ పిక్చర్స్ని క్యాప్చర్ చేయాలంటే మనం 1/200, 1/300, అట్లా 1/8000 వరకు అయితే స్పీడ్ని అయితే పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే స్లోగా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, వాటిని క్యాప్చర్ చేయాలంటే మనం కెమెరాలో 1:3, 0:3 అలా ఉంటాయి కదా చూసారా, అలా సెట్ చేసుకున్నప్పుడు కెమెరాలో షట్టర్ స్పీడ్ అనేది తగ్గుతుంది. అలా తగ్గించుకొని స్లోగా మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు ఫొటోస్. ఇక్కడ 1 పక్కన ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి చూసారా, 1:3 అని. అక్కడ మనం ఫోటోని క్లిక్ చేసినప్పుడు మనకు షట్టర్ స్పీడ్ అనేది ఎంత టైంలో ఓపెన్ ఉంటుందంటే 1.3 సెకండ్స్ వరకు ఈ షట్టర్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. ఈ షట్టర్ అనేది నేను ఇట్లా మూవ్ చేస్తూ పోతే లాస్ట్కి 30 సెకండ్స్ వరకు అయితే ఈ షట్టర్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. ఆ 30 సెకండ్స్ పాటు లైటింగ్ అనేది మనకి లోపలికి వెళ్తూనే ఉంటుంది కెమెరా లోపలికి. ఆ కెమెరా లోపలికి వెళ్ళిన తర్వాత పిక్చర్ అనేది క్లియర్గా క్యాప్చర్ అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే కొన్ని కెమెరాస్లో అయితే బల్బ్ సెట్టింగ్ ఉంటుంది. సో ఈ బల్బ్ సెట్టింగ్ ఏంటి అంటే అక్కడ మనం ఫోటోని క్యాప్చర్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని మనం ప్రెస్ చేసి దాన్ని విడిచిపెట్టే వరకు ఆ లైటింగ్ అనేది ఆ షట్టర్ స్పీడ్లోకి పాస్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను మన కెమెరాలో ఈ బటన్ అనేది ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. ఆ బటన్ అనేది ప్రెస్ చేయగానే సెకండ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎన్ని సెకండ్స్ అయితే స్టార్ట్ అవుతాయో అన్ని సెకండ్స్ పాటు ఆ పిక్చర్ అనేది క్యాప్చర్ అవుతూనే ఉంటుంది. వన్స్ నేను ఆ బటన్ని లీవ్ చేశాను అనుకో, అంటే విడిచిపెట్టాను అనుకో, ఆ ఫోటో అనేది క్లిక్ అవుతుంది. ఈ ఎల్ఈడి అనేది ఫ్లాష్ అయ్యి వన్స్ ఆ పిక్చర్ అనేది క్యాప్చర్ అవుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే ఎల్ఈడి వైట్ కలర్లో బ్లింక్ అయ్యి ఆఫ్ అయింది. అన్ని సెకండ్స్ పాటు షట్టర్ అనేది ఓపెన్లోనే ఉంటే అలానే అవుతుంది. బల్బ్ సెట్టింగ్ అంటే ఇదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ 1/30 అని ఇన్వర్టెడ్ కామర్స్ ఉంది కదా, అవి సెకండ్స్ అన్నట్లు. ఇంకొకటి ఉంటుంది 1/30, 1/20, 1/200, అవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నట్లు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంత స్పీడ్లో ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది అన్నట్లు. అక్కడ మనం పిక్చర్స్ అనేవి 2 రకాలుగా అయితే క్యాప్చర్ చేస్తాం. ట్రైప్యాడ్ యూజ్ చేసి, ఇంకొకటి వచ్చేసి మనం చేతిలో తీసుకొని అయితే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నా చేతిలో కెమెరా ఉంది. మనం కెమెరాని చేతిలోకి తీసుకొని ఫొటోస్ని క్యాప్చర్ చేసినట్లయితే కెమెరాకి ఒక రూల్ అనేది ఉంటుందన్నమాట. ఆ రూల్ ఏంటి అంటే మన లెన్స్ ఫోకల్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. ఆ లెన్స్ ఫోకల్ లెంత్ కంటే మన షట్టర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. అలా లేకపోతే మన తీసే ఫొటోస్ అనేవి కరెక్ట్గా రావు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన లెన్స్ లెంత్ ఎంత అంటే, ఫోకల్ లెంత్ ఎంత అంటే 1855 mm. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 mm లెన్స్ అనుకోండి. ఇది 50 mm లెన్స్ అయితే ఇప్పుడు నా షట్టర్ స్పీడ్ నేను ఎంత పెట్టుకోవాలంటే 1/60 స్పీడ్లో షట్టర్ స్పీడ్ అనేది పెట్టుకోవాలి.
1/60 అని ఎందుకు చెప్పానంటే, ఇందాక నేను చెప్పాను చూసారా, ఫోకల్ లెంత్ కంటే మన షటర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మన కెమెరాని అనేది చేతిలోకి తీసుకున్నప్పుడు అట్లా లేకపోతే ఫొటోస్ అనేవి కరెక్ట్గా రావు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 18 అనేది తీసుకున్నాం అనుకోండి, మన కెమెరాలో షటర్ స్పీడ్ అనేది 1.20 లేదా 25 ఉండాలి. 1/20 లేదా 25 ఉండాలి. అలా ఉన్నప్పుడు మన చేతిలో ఉండి తీసినప్పుడు ఫొటోస్ తీసినప్పుడు ఫొటోస్ అనేవి షేక్ అవ్వవు, ఫొటోస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. నేనేమని చెప్పాను, 18 అన్నప్పుడు 1/20 లేదా 25 ఉండాలని చెప్పాను. అంతకంటే ఎక్కువనే పర్లేదు, కానీ తక్కువ ఉండకూడదు. అలాగే మనం ట్రైప్యాడ్లో తీసేటప్పుడు ఫొటోస్ అనేవి అలాగే తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ ఉండొచ్చు. తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ట్రైప్యాడ్ అనేది అటు ఇటు షేక్ అవ్వదు కాబట్టి. మన చేతి లెక్క ట్రైప్యాడ్ అయితే ఉండదు కదా. ఈ రూల్ అయితే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తాను, మన లెన్స్ ఫోకల్ లెంత్ కంటే మన షటర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉండాలి. అలా ఉంటే ఫొటోస్ అనేవి షేక్ అవ్వకుండా డెఫినెట్గా క్లారిటీగా వస్తాయి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో షార్ప్ ఇమేజెస్ తీయడానికి ఎలాంటి సెట్టింగ్స్ వాడతారో కెమెరాలో వాటి గురించి అయితే చెప్పుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.